చాలామంది ఆంధ్రుల్లో ఒక అభిప్రాయం ఉంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరం జరిగానని, లేకపోతే తెలుగుదేశం పార్టీయే జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెట్టిందని చెప్పి ఒక అపోహలో బతికేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. నేను జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతోనే ఉన్నానని చెప్పి ఇవాళ ఒక ట్వీట్‌తో తేటతెల్లం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నిన్న కూటమి సునామీ గురించి ఒక ట్వీట్ పెట్టారు. ఏపీలో కూటమి ఘన విజయంపై రెస్పాండ్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఏం ట్వీట్ పెట్టారంటే, ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్కి, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలానే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా శుభాకాంక్షలు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఇంచుమించు ఇదే ట్వీట్ చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతోనే ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని ఎంత స్పెషల్గా ట్రీట్ చేస్తారో మీకు ఒక రుజువు చూపిస్తాను. అదేంటంటే 2018లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, ట్వీట్ చేయలేదు. అలానే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వలేదు, ట్వీట్ చేయలేదు. ఇక 2023లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదు. కానీ 2014లో టీడీపీ గెలిచినప్పుడు, ఇప్పుడు కూటమి గెలిచినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు. సో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని ఎంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో ఆయన రెస్పాన్సే మనకి తెలియజేస్తుంది. అయితే కొంతమంది అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు అవుతున్నాడు, ఇప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి అవుతున్నాడు అని చెప్పి కొంతమంది కాస్త సర్కాస్టిక్గా చెప్తున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పట్ల ప్రేమానురాగాలు ఉన్నాయని మాత్రం ఈ ట్వీట్తో తెలిసిపోతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ రెస్పాన్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, 1 ఇంటి తెలుగు, హైదరాబాద్.